తమిళ స్టార్ హీరో జయం రవి ఆయన భార్యతో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తన భార్య మాత్రం తనకి ఏ విషయం చెప్పకుండానే విడాకులు ప్రకటించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జయం రవి కావాలని విడాకులు ప్రకటించేశాడు. తర్వాత పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదని ఆమె ఇటీవల పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది. తర్వాత ఆమె తల్లి కూడా జయం రవిపై ఆరోపణ చేసింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసింది అంటే, జయం రవి ఆయన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా విడాకులు తీసుకున్నారో లేదో క్లారిటీగా తెలియదు. కానీ జయం రవి మాత్రం మరో అమ్మాయితో ఫంక్షన్స్ కి, ఫ్యామిలీ ఈవెంట్స్ కి హాజరవుతూ వస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ సింగర్ కెనిషాతో ఆయన రిలేషన్ లో ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ మధ్య వీళ్ళిద్దరూ కలిసి బయట తిరుగుతుండటంతో రిలేషన్షిప్ కన్ఫర్మ్ అయిపోయింది. జయం రవి భార్య ఆర్తి తన పిల్లలకి అన్యాయం చేస్తున్నాడంటూ మొన్న ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. అందులో మేం విడిపోవడానికి కారణం మనీ, పవర్ లాంటివి కాదు, మూడో వ్యక్తే కారణం. అయితే ఈ విషయాన్ని ఊహించి చెప్పడం లేదు, నా వద్ద ఆధారాలున్నాయని అన్నారు. అయితే ఈ పోస్ట్ పై జయం రవి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. మొన్న ఆర్తి పెట్టిన పోస్ట్ పై ఇప్పుడు హీరో రవి స్పందించి దాదాపు 4 పేజీల లేఖ రిలీజ్ చేశారు. భార్య తనపై చేసిన ఆరోపణ ఖండించారు. అంతేకాకుండా నా వృత్తిరీత్యా బాహ్య ప్రపంచానికి దూరంగా మౌనంగా ఉంటున్నాను అని తెలిపారు. ఇంకా ఆయన తన లెటర్లో నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అంగీకరించను, చట్ట ప్రకారం నడుచుకుంటాను, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నారు. నన్ను కన్న పేరెంట్స్ ని కూడా కలవలేకపోతున్నాను, నేను ఎంత బాధ అనుభవించానో మీరే అర్థం చేసుకోండి అంటూ జయం రవి 4 పేజీల పోస్ట్ లో రాసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆర్తి రాసిన మరో పోస్ట్ పై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అందుతున్న సమాచారం ప్రకారం సింగర్ కెనిషాతో జయం రవి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.